ఏంటో నా జీవితం, నా గమ్యం ఏంటో, నా తీరం ఏంటో, నేనేమైపోతున్నానో, నా జీవితం ఎలా వెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేనేం చేద్దామన్నా నా జీవితం మొత్తం తలకిందులైపోయింది. నేను బ్రతకాలా, నేను చావాలా, నాకేం అర్థం కావట్లేదు. నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు, నా జీవితంలోనే ఎందుకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు. ఈ టైంలో ఎవరైనా నా తోడుంటే బాగుండు. ఒకసారి డానియల్ రాజుకి ఫోన్ చేద్దాం. చాలా రోజులైంది అసలు బ్రదర్ డానియల్ రాజుతో ఫోన్ మాట్లాడక. అసలు ఎందుకు ఫోన్ కూడా చేయట్లేదు, ఈ మధ్య చర్చికి కూడా రావడం మానేసాడు. అసలు కాల్ చేద్దాం. ఇదేంటి పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు. సరే మాట్లాడదాం. హలో పాస్టర్ గారు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్ డానియల్ రాజు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను పాస్టర్ గారు. ఏంటో నా జీవితం ఏం అర్థం కావట్లేదా పాస్టర్ గారు. అసలు ప్రాబ్లం ఏంటిది పాస్టర్ గారు? నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు, నా జీవితంలోనే ఎందుకు ఇన్ని శోధనలు, నా జీవితంలోనే ఎందుకు దేవుడు ఇలా ప్రవేశపెట్టాడు పాస్టర్ గారు. నేను చావాలా, నేను ఉండాలా, నేను బ్రతకాలో కూడా అర్థం కా మనము చావాలనేది, మనం బ్రతకాలా, మనము చనిపోవాలా అనేది మన చేతిలో లేదు బ్రదర్. అంతా దేవుడిచ్చిన, దేవుడి చేతిలో ఉంది, దేవుని యొక్క కృపలో ఉంది. మనం ఇప్పటికీ ఇంకా బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కృపనే. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా, ఎన్ని వ్యతిరేకంగా దేవుడికి మనము తిరుగుతున్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. పాస్టర్ గారు, నేను భరించలేకపోతున్నాను కూడా తెలుసు దేవునికి. నేను చనిపోదాము అని అనుకుంటున్నానని కూడా తెలుసు దేవునికి. అంటే నేను చనిపోవాలన్నా దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టింది, ఇన్ని శోధనలు పెట్టింది. నీకు ఒక వ్యక్తి గురించి పరిచయం చేశాను, గుర్తున్నాడు ఆ వ్యక్తి? ఆ యోబు గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ యోబు గారి గురించి, జీవితం గురించి ఎన్నోసార్లు నీకు బోధించాను. నేను ప్రత్యేకంగా కూర్చోపెట్టుకుని కూడా నీకు చాలాసార్లు చెప్పాను. ఆ యోబు గారిని ఒక్కసారి తలంచుకో. ఆ యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఆయన కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఎంత. ఆ యోబు గారికి తన కుమారులు చనిపోయారు, తనకున్న ఆస్తి వెళ్ళిపోయింది, తనకు ఒక అంటులేని ఒక రోగం వచ్చేసింది. ఆ రోగానికి స్వస్థత ఉండదు, పెంట కుప్పల మీద కూర్చున్నాడు. దేవుని విడాల బాధ దూషించింది, పల్లెత్తి ఒక మాట కూడా దూషించలేదు. ఆయనకు వచ్చిన కష్టాల కంటేనా మన కష్టాలు? కానీ పాస్టర్ గారు, నేను బ్రతకాలా, నేనున్న సిచ్యువేషన్లో నేను బ్రతకాలా, చావాలా, ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషను నా చేతుల్లో లేదు పాస్టర్ గారు, నా చేతుల్లో లేదు. ఇప్పుడు నేనేం చేయమంటారు? బైబిల్లో ఉన్న వాక్యాలు వినడానికి చాలా ప్రీతికరంగా బాగున్నాయి పాస్టర్ గారు, కానీ దీన్ని నా జీవితంలో అప్లై చేసుకోవడానికి నాకు ఎంత మాత్రమును అవ్వట్లేదు పాస్టర్ గారు, అవ్వట్లేదు పాస్టర్ గారు. నేనేం చేయమంటారు? చింతించకు. దేవుని యొక్క వాక్యం సెలవు ఇచ్చింది కదా, మీరు చింతించకూడదు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా, అనేక మంది కన్నా శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి నువ్వు ఈ పాత జీవితంలో ఏమేమైతే అవన్నీ ఉన్నాయో అవన్నిటిని వదిలేసి ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తావో, మనస్ఫూర్తిగా ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తావో, అప్పుడే నీలో నూతన జీవం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని యొక్క లేఖనంలో ఏమని ఉంటుందంటే, ఇదిగో పాతవి గతించను, నూతనవి ఆయన ఎవరు యందు ఉంటే అవుతాయంట, యేసుక్రీస్తు యందునందు ఉంటే పాతవి గతించి నూతనవైతాయి. కాబట్టి నీ జీవితంలో ఏంటివైనా కానీ పాత ఉంటే వాటి అన్నిటిని వదిలేసి నీ యొక్క గమ్యాన్ని దేవుని వైపు ఉంచు.
అపోస్తులైన పౌలు వలె జీవించు. అంతేగాని పేరు మట్టుకు అపోస్తుల పౌలు వలె ఉండి స్వభావము సౌలు వలె ఉంచుకోకూడదు. తప్పకుండా పాస్టర్ గారు. నీ యొక్క స్వభావము ఎప్పుడైతే సౌలులాగా ఉంటుందో నువ్వు ఎప్పటికీ నిత్య జీవం అనేది పొందుకోలేవు. ఎప్పుడైతే నీ స్వభావము నీ పేరు వలె, ఇప్పుడు దానియేలు రాజు నీ పేరు ఉంది కదా, దానియేలు వలె నువ్వు జీవించాలి, అంతేగాని సౌలు వలె జీవించకూడదు. కానీ పాస్టర్ గారు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు పాస్టర్ గారు. వేచి ఉండాలి, ఆయన ఇచ్చే సమాధానం కోసం వేచి ఉండాలి. ఎన్ని రోజులు పాస్టర్ గారు, ఎన్ని రోజులు? నేను చావాలనుకుంటున్నాను, నేను చచ్చేంత వరకు కూడా వేచి ఉండాలా? నా సమస్యలు మీకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు. వేచి ఉండాలి. మరణ పడకల మీదకు వచ్చిన హిజ్కియా గారు గోడ వైపు తిరిగి ప్రార్థన చేయగా మొర విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? వింటాడు పాస్టర్ గారు, వింటాడు. కానీ ఆ విశ్వాసాన్ని నేను రోజు రోజుకి నేను ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాను పాస్టర్ గారు, కోల్పోతున్నాను. నా విశ్వాసాన్ని నేను పెంచుకోలేకపోతున్నాను పాస్టర్ గారు. విశ్వాసం ముందు నిత్యమైన పట్టుదలతో కలిగి ఉంది. నీ యొక్క గోల్ను రీచ్ అయ్యేంత వరకు నువ్వు ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతావో అప్పుడే నువ్వు సాతానికి సంబంధి అయిపోతావు. ఇప్పటి నుంచి అయినా నీ విశ్వాసాన్ని బలపరుచుకో, విశ్వాసం మీద నిలకడగా జీవించు. అబ్రహాం గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు తనకిస్తానన్న సంతానం కోసం అతను ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఓకే పాస్టర్ గారు, తప్పకుండా నేను చేస్తాను పాస్టర్ గారు. ఇక్కడ నుంచి భారం కలిగి నేను ప్రార్థన చేస్తాను. నా జీవితం మారుతుంది కదా, నా బ్రతుకు మారుతుంది కదా. మారుతుంది, తప్పకుండా మారుతుంది. విశ్వాసం నుంచి ఇప్పటి నుంచి అయినా నిలకడగా జీవించు, నిలకడగా ఉండు, దేవుని యందు పట్టుదల కలిగి ఉండు. ఓకే పాస్టర్ గారు. తప్పకుండా పాస్టర్ గారు, తప్పకుండా నా జీవితాన్ని నేను ఒక్కసారి మరలా సరి చేసుకొని, నా లోపం ఏమైనా ఉందేమో నేను సరి చేసుకొని దేవుని దగ్గర ఇంకా మొరపెడతాను. దేవునిలో నేను నిలబడతాను పాస్టర్ గారు, తప్పకుండా పాస్టర్ గారు. మీలో కూడా చాలామంది కృంగిపోతూ ఉంటారు, దేవుని యొక్క విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. ఒకసారి అపోస్తులైన పౌలుని మీరు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. వెనుకున్న వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కోసమే వేగలు పడి పరిగెత్తుచున్నాడు. సో అదే విధముగా మీ జీవితాలలో కూడా మీరు వెనుకున్న వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కోసం మాత్రమే పరిగెత్తు. దేవుడిని అందరినీ దీవించును గాక. ఆమేన్.